రక్తస్రావ రోగి ఏమంది? అయ్యా, అనేక వైద్యుల దగ్గరికి తిరిగి అనేక తిప్పలు పడి ఎంతో సంకటపడ్డాను, నాకు ఎక్కడా స్వస్థత దొరకలేదు. ఇదిగో నీ గురించి విన్నాను, నీ వస్త్రపు చెంగు ముడితేనే నేను బాగుపడతాను అనుకున్నాను. ఎందుకంటే నీవు పరిశుద్ధుడవు కదా, దేవుని కుమారుడు కదా. నీ వస్త్రపు చెంగైనా నా చేతికి తగిలితే చాలయ్యా, ఎందుకంటే నేను నిన్ను ముడితే నా అపవిత్రతను బట్టి నీవు కూడా అపవిత్రం అయిపోతావేమో నా రోగమును బట్టి నన్ను అందే ఆ స్త్రీ చక్కని సాక్ష్యం ఇచ్చింది. ఆ సాక్ష్యం విన్న వారందరూ కూడా, చుట్టూ నిలిచిన వారందరూ కూడా ఆమె సాక్ష్యాన్ని నమ్మారు. ప్రభు కూడా నువ్వు ఇచ్చిన సాక్ష్యం గొప్పదమ్మా, ఇదిగో నీ విశ్వాసం బట్టి నీకు జరిగింది కాబట్టి నీ విశ్వాసం గొప్పది, సమాధానం గలదానం పొమ్మని ఆమెకు ఆజ్ఞాపించాడు ప్రభు. అక్కడ ఈ రోజున పరిశుద్ధమైనది ఆజ్ఞ ఆత్మీయ సంఘాలలో విశ్వాసాలు అప్పగించబడినప్పుడు అది ఎవరు ఎదుట పడితే వారి ఎదుట దాన్ని పెట్టకూడదు. మనం ఇంకేమన్నాడు? మీ ముత్యములను పందులు ఎదుట వేయకడి, వేసినడలా అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తులికి నీ మీద పడి మిమ్మల్ని చీల్చేసేస్తాయేమో. ముత్యములు అనగా దేవుడు మనకిచ్చిన తలాంతులు కావచ్చు, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం కావచ్చు. పందులు ఎదుట వేయకండి. కుటుంబాల్లో ఇవ్వబడిన సమృద్ధి, మన సంపద కానీ ఏదైనా సరే, మన ఉద్యోగాల్లో నుంచి దేవుడు మనకు ఇచ్చే జీతభత్యాల నుంచి కానీ ఏదైనా సరే పందులకు పెట్టకూడదంట. అంటే ఒకటి తిని మనల్ని విమర్శించి వెళ్ళిపోతాడు, ఇంకొకటి పెట్టింది తిని మనల్ని దీవిస్తాడు. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ వాక్యం అనేది ఒక ముత్యము లాంటిది, విలువైనది. మనకి ఇవ్వబడిన ఈ జీవితం కూడా చాలా విలువైనది, ముత్యము కంటే విలువైనది అన్నాడు. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్నాడు. వెండి బంగారముల కంటే శ్రేష్టమైనది మనిషి యొక్క జీవితం. ఈ జీవితాన్ని మనం నడిచి వెళుతున్న ఈ ఆత్మీయ జీవితం, ఈ ప్రయాణాన్ని ఎవరి దగ్గర పెడితే వాళ్ళ దగ్గర పెట్టేసేస్తే ఒక సమయానికంట వాళ్ళు మన మీద పడి మనల్ని తొక్కేసేస్తారు. అంటే మన మీద పడి మనల్ని ఏదో చీల్చేసేసి శరీరం మీద గాయాలు చేయడం కాదు, మన ఆత్మీయ జీవితం పడగొట్టేసేసేటట్టుగా వాళ్ళు పాడు చేసేస్తారంట. అలాంటి వారి ఎదుట నేను ప్రార్థన చేస్తున్నానండి, నేను చర్చికి వెళ్తున్నానండి, నేను బైబిల్ చదువుతానండి, ఇదిగో నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటానండి, నేను తెల్లని వస్త్రం కడతానండి, ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞలు ఇవేనండి, ఇవి పాటించబట్టే నా జీవితం ఇలా ఉందని నేను చెప్పేసి ఈ ముత్యాలు అలాగే ఈ పరిశుద్ధమైనవి తీసుకెళ్లిపోయి కుక్కలు ఎదుట పందులు ఎదుట వేయకూడదు. వాటి విలువ తెలియదు వారికి.